ఇంకొకటి సింగరేణిని ప్రైవేటీకరించము, కేసీఆర్ అసత్య ప్రచారం చేశారు. ఆయన 10 ఏళ్లలో పాలనలో గనుల వేలాన్ని వ్యతిరేకించడంతో రాష్ట్రాన్ని వేల కోట్ల నష్టము. రేవంత్ సర్కారు వేలాన్ని స్వాగతించింది. ఫోన్ ట్యాపింగు జగన్ నిర్లక్ష్యంతో ఇది చేశామనేటువంటి మాట చెప్పారు. సింగరేణిని మేము ప్రైవేటీకరించము, 49% మాది ఉంది, 51% వాళ్ళది ఉంది. కానీ జనంలోకి మాత్రం అది వెళ్ళిపోయింది. ప్రైవేటీకరిస్తారు, ప్రైవేటీకరణ అనేటువంటిది ఈ ఏది గవర్నమెంట్కు సంబంధించినటువంటి కర్మాగారాలన్నింటినీ కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ సంస్థలు, నవరత్న సంస్థలు అన్నింటినీ కూడా తీసేస్తున్నారు. మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తారనేటువంటి మాట ఇప్పుడు చెప్పినా కూడా చేతులు గాలినాక ఆకులు. అంటే మీ సర్కారు వచ్చి ఉండొచ్చు బీజేపీ వాళ్ళది, కానీ చావు తప్పి కన్నులు లొట్టపోయినట్టే కదా బీజేపీ నాయకత్వానికి, మోడీ నాయకత్వానికి ఒక మచ్చ ఎందుకు వచ్చింది? ఈ విషయాలను అప్పట్లో ఎందుకు చెప్పలేకపోయారు అనేటువంటిదే కదా. ఈ విషయాలను అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? అంటే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి నష్టం పూర్తిగా జరిగిపోయింది. ఆ నష్టాన్ని పూడ్చుకోలేనటువంటి స్థితిలోకి పార్టీ నెట్టబడింది అనేటువంటిది ఇంకొకటి.